వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా వీడియో అయితే చూసేసేయండి. ఈ రోజు మనం బెంగళూరు చోర్ బజార్ అండి. అవునండి, బెంగళూరు చోర్ బజార్ అండ్ సండే బజార్ అన్నీ ఇదేనండి. చిక్పేటలో అయితే ఏవి ఎక్కడ ఉన్నాయనేసి నేను వీడియోలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. వీడియో అయితే ఫుల్గా అయితే చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు మోసిన్ అఫీషియల్ 1N. సో ఈరోజు మనమైతే ఎక్కడికి వెళ్ళామో మీరు గెస్ చేయగలరా? అవునండి, మీరు చూస్తున్నది నిజం. నేనైతే ఈరోజు బెంగళూరుకి వెళ్ళానమాట. బెంగళూరు చోర్ బజార్ సండే ఉంది కదా, ఈరోజు సండే వచ్చేసి చోర్ బజార్కి అయితే వెళ్ళాం మనము. సో ఇక్కడ అన్నీ చూడండి మీరు, ఎంత బాగున్నాయంటే ఐటమ్స్ అంత బాగున్నాయి అని అనుకుంటున్నారా? కాదండి, మీరు అనుకోవడం తప్పు. ఎందుకంటే కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. మనం చూసి తీసుకోవడంలో ఉంది అది ఏమంటారు, మన టాలెంట్ ఎక్కడ చూపించాలి అంటే మనం సండే చోర్ బజార్లో అయితే చూపించాలన్నమాట. ఇక్కడ మాట వరుసకు మాత్రమే చోర్ బజార్ అంటారు, కానీ అన్నీ ఇక్కడ వచ్చేసి మనకు అమౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. ప్లస్ మనకి ఏమంటే ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. ఇది నిజం. ఎందుకంటే చోర్ బజార్ ఎందుకంటారంటే సెకండ్ హ్యాండ్ వస్తువు ఉంటుంది కాబట్టి అది ఏదో వాళ్ళు చోరీ తెచ్చి వేసిన వస్తువు అని అనుకుంటారు. కాదు, సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అన్నీ వీళ్ళైతే ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట. చాలా వరకు అవే ఉన్నాయి. సో చూడండి, ఇవన్నీ సైకిల్స్, ఇవన్నీ మనకు పిత్తలు వచ్చేసి అవి దీపాలంట, ఇంకా పూజకు యూజ్ చేసే సామాన్లు అవన్నీ ఉంటాయి కదా, అవి వచ్చేసి ఇత్తలు యూజ్ చేస్తారు కదా, అవన్నీ వాళ్ళైతే సెకండ్ హ్యాండ్లో అమ్ముతుంటారు. ఫిషికా కెమెరా అంట, అన్నీ. దేనికి మనకైతే గ్యారెంటీ అనేది ఉండదు, బట్ కొన్ని దాంట్లో అయితే 1 month అలాగా వాళ్ళు గ్యారెంటీ అయితే ఇస్తారు. మనకు మోటార్ ఉంటుంది కదా, ఇప్పుడు వాటర్ మనము పట్టుకోవడానికి మోటార్స్ పెద్దవి, హెవీ, చిన్నవి అన్నీ ఉంటాయండి. ఇవి వచ్చేసి మనకు స్పీకర్ షాప్ అండి. ఇంకా టీ షర్ట్స్, ప్యాంట్స్ ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కటి మనకు ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట. 250 రూపీస్ ఐటమ్ ఇది చూడండి. ఫస్ట్ ఇవి వచ్చేసి ప్యాంటు, ఇవి వచ్చేసి మనకు నైట్ ప్యాంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు బ్యాగీ ప్యాంట్ లాగా యూజ్ చేస్తున్నారు. ఇది కూడా 250 అండి మనకు. ఇవన్నీ మనం అయితే తీసుకున్నాం అనమాట కొన్ని దీనిలో. సో మళ్ళీ 250 అంటే మనం దాంట్లో ఇప్పుడు చూస్తున్నారు కదా షాప్స్ అన్ని అలాగే ఉంటాయి. ఇక్కడ కాస్మెటిక్స్ వచ్చేసి మనకు బండ్ల పైన పెట్టి అమ్మేస్తున్నారండి. అవునండి, బండి పైన పెట్టేసి మనకు మ్యాట్ లిప్టిక్ అంట, ఐకానిక్ కాజల్ అంట, ఇలాంటివన్నీ అయితే బండి పైన పెట్టేసి అమ్మేస్తున్నారు. నాకైతే నవ్వు వచ్చింది. తెలియని వాళ్ళు వెళ్ళి షాపులకి వచ్చేసి లేని అమౌంట్ వేసేస్తారు. ఒక్క ఐకానిక్ కాజల్ వచ్చేసి మనకు తక్కువ అంటే మనకు 180 రూపీస్ పడుతుంది. అలాంటిది పోయి వీళ్ళు ఐకానిక్ కాజల్స్ అన్ని 50 రూపీస్కి, 54 రూపీస్కి అయితే అమ్మేస్తున్నారు. నేను అడిగాను, ఏదబ్బా ఇంత చిన్న తక్కువ రేట్ అంటే, కానీ అవన్నీ డూప్ అండి. సేమ్ ప్యాకింగ్ అలాగే ఉంటుంది, బట్ అది మాత్రం కంపెనీ ఐటమ్ అయితే కాదు. దానికి కొన్ని మనకు డిఫరెన్స్ ఉంటాయన్నమాట. దాన్ని మనం కనిపెట్టాలి. ఇప్పుడు మనం యూజ్ చేసిన వాళ్ళు అయితే కనుక ఐకానిక్ కాజల్, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేసి మనం గెస్ చేయొచ్చు. కానీ యూస్ఫుల్గా ఉంటుంది. డైలీ యూజ్ చేసే వాళ్ళకు ఉన్నీలే అనేసి చాలామంది ఎంత అమౌంట్ అని పెట్టే వాళ్ళం అనేసి ఉంటారు కదా, వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇక్కడ రైట్లో వచ్చేసి మనకు గోల్డ్ కవరింగ్ నగలు అయితే ఉన్నాయి. అన్నీ మనకి ఇక్కడ చాలా తక్కువ అండి. ఇవి మనం షాప్లో తీసుకోవాలంటే 2000, 3000 అంటారు. ఇక్కడ వాళ్ళు 500, 600కే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ మనం ఇటు రైట్కి అయితే వెళ్దాం. సర్కిల్ ఉంది ఇక్కడ, రైట్కి వెళ్దాం. రైట్కి షాప్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు. ఒకసారి అయితే ఈ షాప్లో వెళ్ళానండి నేను. ఏదో రేటు తక్కువగా ఉంటే చూద్దామనేసి వెళ్ళాం. సో వాళ్ళు ఒక్కొక్కటి 4000, 5000 ఇలా చెప్పారు. ఒకసారి వెళ్ళి వచ్చాను దీంట్లో. చాలా ప్రైజెస్ చెప్పారు వీళ్ళైతే. వాల్ హ్యాంగర్స్ అండి ఇవన్నీ సవరాలు. హెయిర్స్ లేని వాళ్ళకైతే పనికి వస్తాయి అనమాట. ఆల్మోస్ట్ నాకు లేదనుకోండి హెయిర్స్. ఇవన్నీ వచ్చేసి కాలేజ్ బ్యాగ్స్ అండ్ ట్రావెలింగ్ బ్యాగ్స్ అండి. ఇవన్నీ మనకు 150 కార్డ్ నుంచి మనకు వచ్చేసి 600 అలా వరకు అమ్ముతున్నారు వాళ్ళు. బట్ వాళ్ళు చెప్పేంత అమౌంట్ ఇవ్వకండి. అలాగే ఇక్కడ ప్లాజో సెట్స్ వచ్చేసి 350కి అమ్ముతున్నారు. ప్లాజో సెట్ అంటే మనకు జస్ట్ బాటమ్ అండ్ ప్యాంట్ ఉంటుందంటే, చున్నీ అయితే ఉండదు. సో బ్లౌజెస్ అయితే మనకు 150, 250కి అలాగే బ్లౌజెస్ ఉన్నాయి. ఇక్కడ పెట్టికోట్స్ అన్నీ మనకు తక్కువ రేట్లో కూడా ఉన్నాయి, ఎక్కువ రేట్లో కూడా ఉన్నాయి.
మనం ఏమంటే జస్ట్ చూసి తీసుకోవడం కంటే వాళ్ళు 1-2 షాపులు తిరిగి తీసుకోవడం మంచిది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాను నేను, అన్ని వీడియోస్ షూట్ చేద్దామంటే ఇంతకుముందే చాలా మంది వీడియోస్ తీసి వాళ్ళ బండారం అంతా బయట పెట్టారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళ ప్రైజెస్ అవి అన్నీ బయట పెట్టేశారు కాబట్టి వాళ్ళకు సెల్లింగ్ తగ్గిపోయిందని వాళ్ళైతే వీడియోస్ చేయడం ఇవ్వడం లేదు నాకు. ఇక్కడ షూస్ చూడండి 300 or 600 అంట. ఇవి మనకు ఈజీగా ఆన్లైన్లో విశాల్ మార్ట్లో అట్లే దానిలోనే మనకైతే 250కి 180కి అలాంటివి దొరుకుతాయి అన్నమాట. మరి వీళ్ళైతే ఇక్కడ 300-600 అని అమ్ముతున్నారు. తీసుకున్న వాళ్ళు అడిగితే లేదండి ఫిక్స్ రేట్ అనేసి నాకు కూడా చెప్పేశారు. ఇక మనం ఫిక్స్ రేట్ అంటే మనం ఏం తగ్గించలేము కదా. ఫిక్స్ రేట్ అనే షాపులు అయితే వదిలేసేయండి. వాళ్ళు తగ్గించి ఎట్లా రాండి అని పిలుస్తారు కదా, వాళ్ళ దగ్గర అయితే పోతే మనం 80% వరకు మనం అయితే డిస్కౌంట్ తీసుకోవచ్చు. సో ఇది ఖచ్చితంగా మీరు ఆలోచించి తీసుకోండి ఏదైనా కానీ. ఇక్కడ అన్నీ బాగున్నాయండి, బాగలేవని ఏమీ లేదు, బాగున్నాయి. బట్ చూసి తీసుకోవడంలో మన టాలెంట్ ఉంది, నేను చెప్పాను కదా ఇంతకుముందే. ఎందుకంటే డబ్బులు అనేవి ఊరికే రావు. ఇంకా అలాగే మనకు బ్రాండెడ్ షాప్స్ కూడా ఉన్నాయి కదా, సిల్క్ శారీస్ అలాంటివన్నీ నేను వీడియోలో అయితే పెట్టాను చూడండి. అక్కడైతే వెళ్ళండి, అక్కడ కూడా మనకు డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. వాళ్ళు కూడా మనకు చెప్పిన రేటే కాకుండా మళ్ళీ మనం కూడా బార్గెనింగ్ చేయొచ్చు, తీసుకోవచ్చు. ఇక మనం అన్ని గోల్డ్ కవరింగ్ అన్నీ ఏవేవి ఉన్నాయి అన్నీ నేనైతే బయట నుంచి అయితే చూపించాను. ఇంకొకటి ఏమంటే ఇక్కడ చాలా మంది టోపీ వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళు విజిటింగ్ కార్డ్స్ వాళ్ళ షాపులవి ఒక్కొక్కరు వచ్చేసి ఒక 20-50 షాప్స్ విజిటింగ్ కార్డ్స్ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఇవి మీకు ఏం కావాలి అనేసి ఫస్ట్ అడుగుతారు. శారీసా అని అడుగుతారు. అవునన్నారంటే ఆ శారీ షాప్లో ఏదో ఒక శారీ షాప్ పెట్టుకుని పోయి మీకు బుక్ చేసేస్తారు. అందుకనేసి వాళ్ళు పిలిస్తే కనుక మీరు వెళ్ళకండి. ఎందుకంటారా, అక్కడికి వెళ్ళారంటే మీకే లాస్. వాళ్ళు పిలుచుకొని పోయిన షాప్లో మీరు వెళ్ళారంటే ఏదో ఒకటి తీసుకోకుండా బయటికి రాలేరు. మీరు ఇప్పుడే వచ్చారు, బోనీ మీదే, అది ఇది ఏదో ఒకటి చెప్పేసి సాగుతో వాళ్ళు మీకైతే టోపీ పెట్టేస్తారు. మీకు నచ్చిన షాప్లో వెళ్ళండి, మీకు నచ్చిన వస్తువే కొనండి, మీకు ఇష్టమైన చీరనే కొనండి, మీకు ఏది కావాలంటే అదే కొనండి. ఒకరి మాట వినకండి. మీ మైండ్ సెట్ ఏం చెప్తుందో అదే చూసి కొనండి. చిక్పేట్ అండి ఇది. ఎందుకంటే చిక్పేట్లో చాలా దోకా జరుగుతుంది. జరగకుండా ఉండాలంటే అది మనలో ఉంది అది. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకు శారీ షాప్స్. నేను చెప్పాను కదా మీకు ఇంతకుముందు శారీ షాప్స్ అయితే ఉన్నాయనేసి. సో చాలా పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి ఇక్కడ. వెళ్ళండి, చూసి తీసుకోండి. చిక్పేట్లో అనేది దోకా చాలా ఉంది, చూసి తీసుకోండి. నాకు తెలిసినట్టుగా చూసి తీసుకోండి. కొన్ని బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయి, కొన్ని లోకల్ షాప్స్ కూడా ఉన్నాయి, అవి చూసుకొని తీసుకోండి. ఇంకా హోల్సేలర్ అంటారా, నేను హోల్సేల్ జ్యువెలరీస్ అండ్ కాస్మెటిక్స్ ఎక్కడ దొరుకుతాయనేసి నేనైతే ఒక వీడియో కూడా చేసి పెట్టాను. దాని గురించి మీరు చూడండి, అది కూడా ఒక వీడియో వస్తుంది మీకు. ఎక్కడ తీసుకుంటే మీకు తక్కువ రేట్ పడుతుంది అంటే, ఇప్పుడు మీరు సపోజ్ అనుకోండి ఒక 20,000 ఏమన్నా తీసుకున్నారంటే జ్యువెలరీస్ 20 కూడా సంపాదించవచ్చు మీరు. అలా ప్రైసెస్ ఉన్నాయి. 20% ఇచ్చి తీసుకుంటే మీరు 100%కి అమ్మే వస్తువులు కూడా ఉన్నాయి అక్కడ. అయితే నేను మళ్ళీ వీడియోలో అయితే చేసి పెడతాను, అది కూడా చూడండి. చూసి నేను అడ్రస్ అయితే మెన్షన్ చేస్తాను దాంట్లో, అది కూడా చూడండి. సో చూస్తున్నారు కదా మన చిక్పేట్. ఇది కూడా ప్లాజో సెట్టేనండి. 350 ఇది ప్లాజో సెట్. మనకు బాటమ్ అండ్ ప్యాంట్ వస్తుంది, బాటమ్ అండ్ టాప్ వస్తుంది. మనకు ఓనీ అనేది రాదు. అలాగనుకుని అక్కడ ఓనీ ఎవరు వేయరు, అన్ని షార్ట్ టాప్స్ అలాంటి ఎక్కువ పెట్టారు. ఇలాంటివన్నీ మన సైడ్ నుంచి వెళ్ళిన వాళ్ళే కొంటారండి. సిటీలో ఉండే వాళ్ళు ఎవరు ఇలాంటివి తీసుకోరు. అందుకనేసి ఇలా తక్కువ ప్రైజెస్కి అయితే పెడతారనమాట వాళ్ళు. 350 అంటే నాకు తెలిసి యావరేజ్ అది, పర్వాలేదు తీసుకోవచ్చు అనిపిస్తుంది. బట్ కాస్మెటిక్స్ అన్నీ నాకు నుంచి చాలా నవ్వు వస్తుంది. కాస్మెటిక్స్ ఏంద్ర అబ్బా బండిలో పెట్టేసి ఉంటారు వీళ్ళు, హ్యాండ్ బ్యాగ్స్ కాస్మెటిక్స్ అన్నీ. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం వీడియో చేశాను అనమాట చిక్పేట్ది. వరమహాలక్ష్మి చూడండి, ఇది కూడా మనకు సిల్క్ షాపు. సిల్క్ శారీస్ అయితే చాలా ఉన్నాయి. అందరూ సిల్క్ శారీస్ అనేసి మమ్మల్ని పిలుస్తూ ఉంటారనమాట. బట్ నేనైతే ఎక్కడికి అయితే వెళ్ళలేదు. నేను వీడియో అయితే చేద్దామని నేను మొత్తం వీడియో అయితే కవర్ చేశాను. సో అందరూ నాగే చూస్తున్నారు నేను వీడియో తీస్తున్నాను అనేసి. నాకు కొద్దిగా అక్కడక్కడ స్టాప్ చేశాను నేను. చూస్తున్నారు కదా, ఇక వీడియో మొత్తం అయితే నేను ఒక్కదాన్నే కవర్ చేశానండి. బట్ మా హస్బెండ్ అయితే రాలేదు. వెహికల్ ఎక్కడో పార్క్ చేసి ఆయన అక్కడే ఉండిపోయారు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను, ఆయన రాలేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళి షూట్ చేసుకున్నాను కాబట్టి చాలా ఇబ్బంది అయింది నాకైతే.
ఇంకొకటి ఏమంటే వీడియో తీద్దామంటే వాళ్ళు డిలీట్ చేయండి, ఒకరైతే వచ్చి అలాగే క్లిప్ కూడా డిలీట్ చేసేసారు. అందుకనేసి నేనైతే షాప్ దగ్గర వెళ్ళి వాళ్ళకి అడిగి నేనైతే ప్రైజెస్ అనేది మెన్షన్ చేయలేకపోయాను. సో నాకైతే చాలా బాధ వేసింది. ఎందుకంటే నాకు బాధ వేసింది ఏమంటే అందరూ చేశారు వీడియో, నేను చేద్దామని వెళ్ళేసరికి వీళ్ళు ఎవరు నాకు వీడియో షూట్ చేయడానికి ఇవ్వలేదు అనేసి నాకు చాలా బాధ వేసింది. ఇంకా ఇది ఇలా ఉండగానే నేను ఇంకేం చేశానంటే వేరే షాప్, నేను ఇంతకుముందు జ్యువెలరీ షాప్ నాకు తెలుసు ఒకటి, ఆ షాప్ పేరు నేనైతే వీడియో చేసి పెట్టాలన్నమాట. షాప్ ఎక్కడ ఏమి అనేసి వాళ్ళ అడ్రస్తో సహా పెట్టాను. ఆ షాప్ వీడియో అన్నా తీద్దామనేసి వెళ్తే వాళ్ళ దగ్గర తీసాము. సో వాళ్ళ సండే క్లోజింగ్ టైం అనేసి వాళ్ళు ఏం చేశారంటే కొద్దిగా వాళ్ళు వాళ్ళ షాప్ అడ్రస్, వాళ్ళ షాప్లో ఏవే వస్తువులు దొరుకుతాయని చెప్పారు. ప్రైజెస్ అయితే మెన్షన్ చేయలేదు ఆ షాప్ వాళ్ళు, టైం లేదనేసి. సో నెక్స్ట్ టైం చూద్దాము, క్లారిటీగా ఇంకోసారి కావాలంటే వీడియో తీద్దాం. ఇప్పుడు ఉండే వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను, చూడండి. సో చిక్పేట్లో ఇలా ఉన్నాయండి మనకు అన్ని హ్యాండ్ బ్యాగ్స్, 200 అంటారు. చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్, వాళ్ళు పిలిచి అమ్మేస్తున్నారు 200కి. ఇవి కాస్మెటిక్స్, మళ్ళీ కాస్మెటిక్స్ ఏది కానీ మనకు 10 రూపీస్ నుంచి తీసుకొని మనకు 10,000 ఎంత మనం అమౌంట్ పెడితే అంతవరకు మనకు వస్తువులు అయితే ఉన్నాయి. ఇక్కడ తీసుకోవచ్చు మనము. సుదర్శన్ ఫ్యామిలీ స్టోర్ అంట అండి, ఇది 1944లో స్టార్ట్ అయిందంట ఇది. సో మనకు 1944 అంటే మనకు 30 years షాప్ అండి ఇది, 30 years కంప్లీట్ అయిపోయింది. ఇక ఇవన్నీ వచ్చేసి మనకు లోకల్లో పెట్టేసి అమ్మేస్తున్నారు. సో 100 రూపీస్కి అమ్మేస్తున్నారు. ఇవన్నీ బాగున్నాయి, నేను కూడా చూశాను, చాలా బాగున్నాయి. ఇప్పుడు మనమైతే చిక్పేట్లో ఇదంతా రౌండ్ అయితే వేసేసాము, రౌండ్ అయితే అయిపోయింది. మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తే మీకు ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేసి, ఎక్కడ ఏమి దొరుకుతాయనైనా మీ వీడియో చూసి మీరు వెళ్ళి నెక్స్ట్ టైం ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే మీకు కొంచెం ఐడియాగా ఉంటుందన్నమాట. అందుకనేసి నేనైతే వీడియో చేయడం ఇది. ప్రైజెస్ బట్ నేను మెన్షన్ చేయలేకపోయాను, వాళ్ళు వీడియో తీయడానికి ఇవ్వలేదు కాబట్టి నేనైతే మెన్షన్ చేయలేకపోయాను అనమాట ప్రైజెస్. కానీ తీసుకోవాలి అనుకుంటే మనం వెళ్ళి తీసుకొని రావచ్చు, బట్ చాలా టైర్డ్ అయిపోతారనమాట. చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది, నాకైతే ఫుల్ టైర్డ్ అయిపోయింది. మనకు ఎక్కడి వెళ్ళాలంటే కూడా ఒక 10 మందిని దొబ్బేసి మనం దూరాలే, కానీ ఆ 10 మంది జరుగుతారు, మనం వెళ్ళొచ్చు అనే ఆశ మాత్రం పెట్టుకోకండి, సరేనా. కాస్మెటిక్ చూడండి ఎంత బాగున్నాయి కదా, కలర్ లిప్స్టిక్స్, మ్యాట్స్ అంట ఏవేవో ఉన్నాయి అవి. బట్ నేను ఇలాంటివన్నీ ఏం వాడను, కానీ చూపిస్తున్నా చూడండి, ఐకానిక్ కాజల్ చూపిస్తున్నాను చూడండి. ఇదేనండి, ఇది ఒరిజినల్కి డూప్కి తేడా చాలా బాగా తెలుస్తుంది. ఇది వాడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది లాక్మీ అనేసి మీరు మోసపోకండి, తీసుకోకండి. మీరు తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి, లాక్మీ అనేసి తీసుకోకండి. అది లాక్మీ కాదు, ఎందుకంటే వాళ్ళు డూప్గా పెట్టి అమ్ముతూ ఉంటారు. అందుకనే వాళ్ళు వీడియోస్ తీయడానికి ఇయ్యరు మనకు, ఎందుకంటే ఇది కంపెనీ వాళ్ళ తరఫు నుంచి వాళ్ళకు ప్రాబ్లమ్స్ అవుతాయి అనేసి వాళ్ళు వీడియోస్ తీసేకి ఇవ్వరు మనకు. సో ఓకేనా, ఇదేనండి మన వీడియో. ఇది బెంగళూరు చిక్పేట్ సండే చోర్ బజార్ మన వీడియో ఫుల్ అయితే నేనైతే చూపించడం జరిగింది. సో మన వీడియో అయితే ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి. మోసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.